బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ఉత్తర వాయువు దిశగా కదులుతూ కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని, ఈ సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అయితే మొంతా తుఫాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షాలు మొదలవడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఈ తుఫాను కాకినాడకు 300 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న మొంతా మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడనుందని అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత సుమారు 18 గంటల పాటు దీని ప్రభావం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాను కారణంగా తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 95 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉప్పాడ తీరంలో సముద్ర పాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీని దాటికి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అలల తాకిడికి భారీ రాళ్లు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. తీర ప్రాంత గ్రామాల్లోని ఇళ్లు కోతకు గురవడంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక కోనసీమ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సముద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు. అయితే ఈ తుఫాన్ ఈరోజు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. ఇది తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, ఎక్కువ వీదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు సూచించిన జాగ్రత్తలను ప్రజలు పాటించి ఉండడం వల్ల వస్తు నష్టం, ప్రాణ నష్టం తగ్గించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో సిరి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.